మన అందరి ఇళ్లలో ఇలాంటి మిర్రర్స్ ఉంటాయి కదా, ఎలా క్లీన్ చేయాలో నేను ఈ రోజు చూపిస్తాను, చూసేయండి. ఓన్లీ పేపర్ అండ్ పేస్ట్ ఉంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. పేస్ట్ అంతా ఇలా మిర్రర్ కి అప్లై చేసుకోవాలి. తడి క్లాత్ ఉంటుంది కదా, దాంతో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పేస్ట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 2 సార్లు ఇలా క్లీన్ చేసుకుంటే మనకి మిర్రర్ పైన ఎలాంటి డస్ట్ పార్టికల్స్ ఉన్నా పోతాయి. చూసారు కదా, ఇలా మొత్తం పేస్ట్ అంతా అప్లై చేసుకున్నాక మళ్ళీ ఒకసారి తడి క్లాత్ తో క్లీన్ చేస్తే నీట్ గా అయిపోతుంది. ఇలా క్లీన్ చేశాక పేపర్ తో క్లీన్ చేసుకోవాలి. పేపర్ తో క్లీన్ చేయడం వల్ల ఏమైనా డస్ట్ ఉన్నా, ఎక్కడెక్కడ ఏమైనా ఉన్నా కూడా మంచిగా నీట్ గా అయిపోతుంది. మనం బయట స్ప్రేలు కొంటూ ఉంటాం కదా మిర్రర్ క్లీన్ చేయడానికి, అలా కొనకుండా ఈసారి ఇంట్లోనే మీరు ఇలా ట్రై చేయండి. సేమ్ బయట స్ప్రేలు ఎలా యూజ్ చేస్తామో అంతకంటే నీట్ గానే ఉంటుంది అద్దం. మీరు ఎలా క్లీన్ చేస్తారో నాకు కంపల్సరీగా షేర్ చేయండి. మీకు ఈ టిప్ నచ్చితే కంపల్సరీగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.